హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. 3 days బ్యాక్ దాకా బాగానే ఉన్నారు. బట్ సడన్గా నిన్న నైటే జరిగింది ఇదంతా. 8 దాకా బాగానే ఉన్నారని కూడా వాళ్ళ అమ్మాయి గారు చెప్తూ ఉన్నారు. మీకు ఎప్పుడు తెలిసింది గబ్బర్ సింగ్ టీం? ఉడుపల్లో ఉన్నప్పుడు 100% మా అన్న మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారని 100% నమ్మకం ఉండే. ఎందుకంటే స్టార్టింగ్ వీళ్ళు తీసుకుపోయిన హాస్పిటల్ ఉన్నప్పుడు అయితే కొంచెం అసలు లో లేని పరిస్థితి ఉండే. ఆ డాక్టర్లు మంచిగానే ట్రీట్మెంట్ నడిచింది. అని ఆడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక కిడ్నీ చేంజ్ చేయాలి. కిడ్నీ దాతలు వస్తున్నారు. కిడ్నీ చేయాలంటే ఆ హాస్పిటల్కి అంత డాక్టర్ అక్కడ లేరు. సరే మన శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అల్లుని హాస్పిటల్లో అప్పుడు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేసారు. వాళ్ళు అప్పుడు కూడా కాల్ బాగా చేసి మళ్ళీ పంపించారు. ఇప్పుడు కూడా మేము చేపిస్తాము, మీరు అక్కడ ఎందుకు వెళ్ళారు హాస్పిటల్కి, ఇక్కడ రానని చెప్తే మా వెంకటన్న వాళ్ళ కూతురు ఫోన్ చేస్తే వాళ్ళు హనుమంతన్న నుంచి నిమ్స్లో జరిగాయని ఏదున్నా మేము చూసుకుంటానన్న. ఇప్పుడు నిమ్స్లో ఆడపిల్ల ఇంకా ఇంత తిరగలేదు కదా అని చెప్పి ఇక్కడ ఎట్లన్నా మంచి అంతకుముందు మా డాడీ మంచిగా అయిందని చెప్పి ఇప్పుడు కూడా తీసుకొని వెళ్ళాము. అక్కడికి తీసుకొని వెళ్ళిపోతే ఆడ కూడా ట్రీట్మెంట్ మంచిగా జరిగిందని జాంటిస్ అటాక్ అయింది. అది తక్కువ అయితే లేదు, ఇంకా మొత్తం మనిషి మొత్తం పచ్చగా అయిపోయాడు. కళ్ళు మొత్తం పచ్చగా అయిపోయి అది డాక్టర్ని అడిగితే అది బ్రెయిన్ కొట్టిందమ్మా, అది బయటకు వస్తేనే ఏదైనా మనము సేఫ్టీ చేయగలుగుతామని అన్నారు. ఓకే, అంటే దాతలే ముందుంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈ సాయం అంతా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదని కూడా వాళ్ళు అంటున్నారన్న. దీని మీద అంటే మీరేం చేస్తారు? ప్రభుత్వం నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఆర్టిస్టులు ఎవరు హెల్ప్ చేయలేదు ఇంతవరకు. వాళ్ళు ఒక చాలా తప్పు పని చేశారు. వాళ్ళు ఏంటంటే అదొక ఛానల్ని అందరిని అనలేమని ప్రభాస్ గారు ఏమి ఇవ్వక ముందుకు బాగా ట్రోల్ చేసి నేనేమంటున్నా అలాగా మా వెంకటన్న బిడ్డ ఏమని చెప్పింది, ఇట్లా పిఎఫ్ ఫోన్ చేసిండు అంతే అన్నారు. దానికి ఆర్కే కట్ చేయకుండా దాన్ని ఏదో మిక్స్ చేసి 50 లక్షలు ఇచ్చిరని ప్రభాస్ గారు 150 కోట్లు తీసుకుంటాడు. ఆయనకి 50 లక్షలు పెద్ద మాట కాదు. అదాకా ఓలేదు. మొన్న ప్రభాస్ సింగ్ గారు ఫోన్ చేశారు. ఇప్పుడు కూడా అది అయిపోయింది. మా అన్నను కోల్పోయినాం. మా వదినకి ఏమైనా న్యాయం చేయాలని ప్రభాస్ సార్ని కోరుకుంటున్నాం. అంటే ఇండస్ట్రీ నుంచి ఎందుకు పెద్దవాళ్ళు ఫిలిం ఛాంబర్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి సినిమాటోగ్రాఫర్ నుంచి ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనుకుంటారు? మీరే గబ్బర్ సింగ్ టీమే వచ్చారని వాళ్ళు 2 సార్లు చెప్పారు. వాళ్ళు సతీమణి గారు, అమ్మాయి గారు. దీని మీద అంటే మీరేం చెప్పారు? యాక్చువల్ కరెక్టే అని లా ప్రకారంగా వాళ్ళు ఒకటి మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే మాలో నంబర్షిప్ ఉండాలి. మాలో మా వెంకటన్న చేసిన సినిమాలో ఎప్పుడు ఇవ్వాలి కార్డు. ఆ రోజు మల్లికార్జున సార్కి పైసలు కూడా కట్టాడు. మల్లికార్జున సార్ మాలో నంబర్లు ఇవ్వలేకపోయిండు. ఇక అన్నగా ఆ కోపంతో ఎప్పుడు కార్డు కోసం ట్రై చేయలేదు. ఇక వాళ్ళని మనం గట్టిగా అడిగినా మా వెంకటన్నకి మనం హెల్ప్ చేయాలంటే ఆయన మాలో నంబర్లు లేదని చాలా బిజీగా దులుపుకుంటున్నారు. వాళ్ళు మా ఫిషన్న వెంకటన్న చేసిన క్యారెక్టర్లో మాగా కాదు మొత్తం ఇండస్ట్రీ మొత్తం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే పెద్ద పెద్ద యాక్టర్స్తో కూడా చాలా వరకు ర్యాపో ఉంది అన్నకి. సన్నిహితులు రవితేజ గారు, ప్రభాస్ గారు, పవన్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ చాలామంది యాక్టర్స్తో యాక్ట్ చేశారు. బట్ వాళ్ళ దాకా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లారా ఇలా జరిగిందని? మీలాంటి మీడియాలో ఈరోజు ఫోన్ ప్రతి ఒక్క చేతిలో ఉంటున్నది. కానీ ఇట్లా ఓపెన్ చేస్తే వెంకటన్నది వస్తుంది. అది వాళ్ళ దగ్గర వెళ్ళిందని కాదు, వాళ్ళకు కూడా ఒకటి లిమిట్ ఉంటుందేమో. ఇప్పుడు ఫిషింగ్ కట్ చేసినాక ఇంకో ఆర్టిస్ట్ మళ్ళీ వాళ్ళ ఇంటి మీద కూడా వస్తాడో మళ్ళీ వాళ్ళు ఏమో ఆలోచిస్తూ తెలియదు. ఫిషింగ్ కట్ అనేది ఇండస్ట్రీ నమ్ముకున్నాడు, ఏం బిజినెస్ లేవు. ఇలా ఫిషింగ్ కట్ అనేది అంటే లేదు, అయిపోయింది. మా వదిన మాకు ఇప్పుడైనా అందరు హీరోలు కలిసి 1 లక్ష చేసినా ఆమెకు 1 కోటి రూపాయలు పెట్టినా కూడా ఆమె లైఫ్ లాంగ్ పిచ్చిన వాళ్ళని దేవునిలాగా చూసుకుంటుంది. మా వెంకటన్న ఉన్నంత ధైర్యంతో బతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియజేశారన్న ఇలా జరిగిందని? అదే పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి అది వెళ్ళింది విషయము. అది వెళ్తే అలా అమ్మ బాగాలేదని ఇప్పుడైతే మా వదినని తీసుకొని వెళ్ళి ఈ కార్యక్రమాన్ని అయిపోయినాక పవన్ కళ్యాణ్ దగ్గర మా గబ్బర్ సింగ్ టీం తీసుకెళ్తాం. ఇప్పుడు ఎంతమంది ఆర్టిస్టుల దాకా వస్తారు? ఇప్పటిదాకా ఎవరు రాలేదు అని కూడా చెప్పారు. ఓన్లీ గబ్బర్ సింగ్ టీమే వచ్చారని కూడా సతీమణి గారు చెప్పారు. ప్రెసెంట్ నిన్న నైట్ నుంచి ఇప్పటిదాకా జరిగిన ఎట్లా అంటే అన్న ఫిషింగ్ కట్ అన్న 1 సంవత్సరం నుంచి బాగాలేడు. అది ఇట్లైనా అట్లైనా అని ఉన్నాడు. నైట్ ఒకటే పారు అయిపోయింది. ఈ ఫెస్టివల్ ఒక బోనాలు ఉన్నాయి. మ్యాక్సిమం మా అన్నకు ఎంతమంది వచ్చినా చూస్తున్నారు. మీలాంటి మీడియాలలో చాలా మంది టీవీలలో కూడా చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు మా ఫిషింగ్ కట్ అన్నకు పైలోకంలో మంచిగా ఉండాలి, ఆ ఆశీస్సులు అయితే ఇస్తారు వాళ్ళు. అన్న నార్మల్గా నిన్న నైట్ దాకా బాగానే ఉన్నారు. సడన్గా 8 నుంచే బ్రీతింగ్ అందలేదు, లివర్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ బాగా పడిందని కూడా వాళ్ళ అమ్మాయి గారు చెప్తున్నారు. మీకు అంత ఎప్పుడు తెలిసింది ఇన్ఫర్మేషన్ ఇలా జరిగిందని? అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి సుమన్ టీవీ వాళ్ళు మాకు ప్రతిదానికి సహాయపడుతూనే ఉన్నారు. సుమన్ టీవీ లేకపోతే వెంకటన్న లేడు. యాక్చువల్గా సుమన్ టీవీ అనేది మాకు పబ్లిసిటీ చేస్తూనే ఉంటుంది. ప్రతిదానికి పాప రోషన్ కానీ ప్రతి ఒక్కరి అన్నకు ఈ సహాయం అనేది మాకు ముందే తెలిస్తే కొంచెం ముందే కనుక ప్రభాస్ గారు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ వచ్చింది కదా, ఆ ఫేక్ న్యూస్ నిజంగా అయితే
ఈరోజు అన్న బతికేవాడు. ఎందుకంటే అన్న బతికేవాడు, అన్నను కోల్పోయినాం కాబట్టిగా. ఇలాగే మీ సుమన్ టీవీ ఉన్నత టీవీలలో ముఖ్యంగా సుమన్ టీవీ మమ్మల్ని వెలుగు వచ్చింది, అన్నకు సహాయపడ్డది. దయచేసి వదిన కూడా హెల్త్ బాగుంటలేదు, ఆమె కూడా మోకాళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి. జర దాతలు ఎవరన్నా ఉంటే మన సుమన్ టీవీ ద్వారా, మీ మీడియా ద్వారా వదినకు, ఎందుకంటే మగపిల్లలు ఎలాగైనా బతికెత్తారు, ఒక ఇంటికి ఇచ్చిన ఆడపిల్ల ఎలాగైనా పోతుంది. కానీ వదిన పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఆమె ఎలా బతకనో కూడా తెలియదు. ఆమెకు ఒక పాల ప్యాకెట్ తెస్తే చాయ్ పెట్టడం తప్ప, ఇంట్లో నుంచి ఏ చేయడం తప్ప ఆమెకి ఇంకోటి తెలియదు, లోకజ్ఞానం తెలియదు. ఆమె చాలా పరిస్థితి బాగలేదు. ఆమెను నిజంగా కూడా కాపాడాలంటే మన సుమన్ టీవీ, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ఎవరన్నా కానీ, ప్రతి ఒక్కరు కానీ, మా శ్రీహరన్ ఉంటే ఈరోజు అన్న బతకపోవడం కారణది లేదు. తెలంగాణ స్లాంగ్లో మా నరసింహ అన్న కావచ్చు, తర్వాత పాపం ఎంఎస్ నారాయణ బాబాయ్, తర్వాత మన కోట బాబాయ్, ప్రతి ఒక్కరు మంచి మంచి హాస్య నటులు పోతున్నారు. కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఒకటే, ఇప్పటికి కూడా పెద్దవాళ్ళకు తెలిసి ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సహాయం చేయాలి. అందులో పిల్లలకు కాదు, వదినకు. ఆమె పరిస్థితి బాగాలేదు కాబట్టిగా ఈ సాయం ఇన్ని రోజుల నుంచి మనం చేసుకుంటున్నాం. ఈ సాయం ముందు ఎవరో ఒకరు ముందొచ్చి మేము ఉన్నాం అని, ఇక సోను సూద్ గారు ఎన్నో చేశారు కరోనా టైంలో, సోను సూద్ అన్న. అలాగే కొంచెం ఏదన్నా ఉండి ఇప్పటికి కూడా వదినకి హెల్ప్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భయ్య. ఓకే, అంటే ముందు ఇలా దాతలు ఎవరైనా ముందు కూర్చుంటే, ముందు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎన్ని ముందే అయితే ఈరోజు ఈ సిచ్యువేషన్ జరిగేది కాదన్నారు. అండ్ ప్రజెంట్ ఎందుకు ఇప్పటిదాకా ఇండస్ట్రీ నుంచి అన్నతో చాలామందికి సన్నిహితం ఉంది, పెద్ద యాక్టర్స్తో, రవితేజ గారు, ఎందుకు ఇంతవరకు రియాక్షన్ కాలేదంటారు? అంటే వాస్తవంగా చెప్పాలంటే పెద్దవారికి తెలుసో తెలియదో మరి అదైతే తెలియదు మనకు, పెద్దల్లో అనడానికి కూడా మనం అది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మన గుంటూరులో షూటింగ్ జరుగుతుంటే అన్న దగ్గరికి మా అన్న తర్వాత ఇంకో 2 వేళ్ళు పోగానే పవన్ కళ్యాణ్ గారు చూసి పిలిచి 2 లక్షల రూపాయలు ఇచ్చి, వెంకట్ ఇంకా నీకేం కావాలి, నేను ఇస్తాను, నీ వెంట నేను ఉంటా అని చెప్పాడు. ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారి దాకా, డిప్యూటీ సీఎం దగ్గర వెళ్ళిందో వెళ్ళలేదో తెలియదు. చిరంజీవి గారు మెగాస్టార్ పెద్ద నాటు ఉన్నాడు. ఆది సినిమాతోటి అంటే వెంకటన్న అంటే ఆది సినిమా అంటే వెంకటన్న. ఆది సినిమాతోటి బ్రేక్ వచ్చినటువంటి ఆది సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారికి బ్రేక్ వచ్చింది, తర్వాత వివి వినాయక్ గారికి బ్రేక్ వచ్చింది, వెంకటన్న కూడా బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మా శంకరన్న, ఉద్యోగ శంకరన్న వీళ్ళందరూ చెప్పినట్టు కూడా వాస్తవంగా చెప్పానంటే ఆది సినిమా మెయిన్. దాని గురించి ఈరోజు ఇంతమంది చూస్తున్నారు కదా, ఇప్పటికి కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మాలాంటి ఆర్టిస్టులు తప్ప ఇక్కడికి ఆయనతో చేసినటువంటి ఆర్టిస్టులు పెద్దవాళ్ళు ఇప్పటివరకు ఎవరు రెస్పాన్స్ అయితే లేరు, ఇక్కడికి రావడం లేదు. ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది. కొంతమంది పాపం మన డిప్యూటీ మన ఎక్స్ మినిస్టర్ గారు, మా మోపిదేవి వెంకటరమణ గారు మొన్న వచ్చి ఒక 1 lakh, తర్వాత ఇమ్రాన్ వాడు యూట్యూబర్ పాపం ఇమ్రాన్ మనోడు, వాడు మా తమ్ముడు ఒక 1 lakh, తర్వాత మన స్పోర్ట్స్ మినిస్టర్ విశ్వసేన ఆయన ఒక 2 lakhs, వీళ్ళందరూ ఇట్లా ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. మా డాన్ మైనంపల్లి హనుమంత్ అన్న ఆయన కూడా వచ్చి ఒక 1 lakh వర్క్ చేశాడు. ప్రతి ఒక్కరు ఇలాగే ముందు తెలుసుంటే, ఇప్పుడు దిల్రాజు అని ఉన్నాడు, ప్రొడ్యూసర్, మా సినీ పిల్లికే పెద్ద దేవుని లాంటి వాడు, పెద్ద వెన్నుముక్క లాంటి వాడు. అలాంటి దిల్రాజు కూడా తెలిసింది విషయం, కవితక్క కూడా తెలిసిందని చెప్పారు కేసీఆర్ గారి బిడ్డకు. మరి ఎవరేం చేయలేదు ఇప్పటి వరకు. దిల్రాజు అన్నకు మరి తెలియదు కానీ దిల్రాజు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. మరి ఆయనకు చిన్న విషయం ఇది, వాస్తవంగా చెప్పానంటే. అన్నగారికి తెలిసిందో తెలియదు, దిల్రాజు గారికి మాకు తెలియదు. కానీ ఇప్పటికైనా వదినను కాపాడుకోవాలి, వదిన వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎప్పుడు తెలిసిందంటే ఈ విషయం ఇలా జరిగిందని? నైట్ 8 దాకా బాగానే ఉన్నారని కూడా అన్నారు. లివర్ ఇన్ఫెక్షన్ వల్లే బాగా ఎఫెక్ట్ పడిందని కూడా చెప్తున్నారు. రాత్రి 11 గంటలకి ఇది వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్ వచ్చింది. అది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకుందామని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేస్తే కొంచెం లేట్గా అయినా 12 వరకు తెలిసింది, రాత్రి 12 గంటల వరకు తెలిసింది ఈ విషయం. అయితే ఫిష్ వెంకట్ అన్న మాకు 97 నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఫిష్ వెంకట్ అన్న, నేను, మచ్చల్ శ్రీశైలం, నా పేరు ఉజ్జయిని శంకర్, మచ్చల్ శ్రీశైలం, పెంటన్న, సుధాకర్, వరంగల్ భాషాబాయ్, సంపత్ గౌడ్, వీళ్ళంతా సీనియర్ 97కి ఉన్నాము. అప్పుడు 97లో మాకు ఒక సినిమాకు రోజు షూటింగ్కి వెళ్తే 400 రూపాయలు, 100 రూపాయలు కన్విన్స్ ఇస్తుండే. అప్పటికెళ్ళి ఫిష్ వెంకట్ మాతో ఉండే. అట్లా ఉంటున్న క్రమంలో ఆది అని ఒక సినిమా వివి వినాయక్ డైరెక్షన్, ఫస్ట్ పిక్చర్ వివి వినాయక్ది. ఆ పిక్చర్ వివి వినాయక్ బ్రేక్ వచ్చింది, మా ఫిష్ వెంకట్ కూడా బ్రేక్ వచ్చింది. తొడగొట్టు చిన్న అన్న ఒక డైలాగ్ అని. ఆ తర్వాత ఫిష్ వెంకట్ అన్న మంచి రేంజ్కి వెళ్ళిపోయాడు. రోజుకు రెమ్యునేషన్ అయినది 400 నుంచి రోజు 10,000 రెమ్యునేషన్ అయ్యి ఒక బ్రేక్ వచ్చింది ఆయనకి. ఆ తర్వాత మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ఆయన ఒక లెవెల్ చేంజ్ అయిపోయింది, మంచి స్థానానికి చేరిండు. ఆ తర్వాత అయిన పని అయినా చేసుకుంటుండు. ఇక మాకైతే అప్పట్లో 2010 ముంగట
నెలలో 20 రోజులు పని దొరుకుతుండే. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు సంవత్సరంలో 10 రోజులు పని దొరుకుతలేదు. కానీ ఫిషింగ్ కట్ ఆయనకు మంచి రెమ్యునేషన్, మంచి వర్క్, ఆయనకు క్యారెక్టర్స్ వస్తుండే, మంచి పొజిషన్కి పోయింది ఆయన. అయితే రీసెంట్లీ ఏమైందంటే మన సుమన్ టీవీ యాంకర్ రోషన్ గారే ఇది వెలుగులోకి తెచ్చిండు. సుమన్ టీవీ యాంకర్ రోషన్ గారే ఇది వెలుగులోకి తెచ్చిండు. ఫిషింగ్ కట్ నేను ఇంటర్వ్యూ చేసి ఆయన కాళ్ళు బాగలో కొంచెం కిడ్నీ కూడా ప్రాబ్లం ఉందని చెప్పి మన రోషన్ గారు ఫిషింగ్ కట్ సుమన్ టీవీలో అది చేసిన తర్వాతనే కొంచెం అన్నది ఆరోగ్యం బాగలేదని చెప్పి మధ్యలో ఇంటికి వెళ్ళి కలిసినాం రామ్నగర్లో. కలిసారా ఇట్లనే ఉంది అది ఇది అని చెప్పి అందరు అప్పటికే ఆర్థిక సాయం చేసిరు. మేము కూడా అప్పుడప్పుడు వేసి వస్తున్నాం. రీసెంట్లో 10 రోజుల ముంగట కొంచెం సీరియస్ ఉందంటే ఉప్పల్ హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు. ఇక అక్కడ 10 రోజులు ట్రీట్మెంట్ తర్వాత అనుకోకుండా నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది. చాలా దురదృష్టకరం. ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. మళ్ళా ప్రభుత్వం, మన సినిమా ఇండస్ట్రీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చేయాలని అనుకున్నాం. మీ ద్వారా చేస్తున్నాం. రోషన్ అన్న అయితే సుమన్ టీవీ నుంచి చాలా చేసిండు. ఇది కొంచెం ఆయనకు ధన్యవాదాలు. నా తెలుగు సినీ ఆర్టిస్ట్ యూనియన్ తరపు నుంచి సుమన్ టీవీకి, ఎస్పెషల్లీ రోషన్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గది అన్న మీకు ఎప్పుడు తెలిసింది? అంటే నిన్న నైట్ 8 దాకా బాగానే ఉంది, లివర్ ఇన్ఫెక్షన్ అయిందని కూడా చెప్తున్నారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలిసింది ఇలా చనిపోయారు అని చెప్పి? నైట్ 11:30కి తెలిసింది నాకు. మా మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా సంగతి అని. అయితే నేను లేకుండే, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే. నైట్ బయలుదేరి మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ వచ్చి ఇంట్లో కూడా కొంచెం చిన్న పని ఉంటే ఇక సరే అంటే అనుకోకుండా న్యూస్ ఏంది అంటే ఇట్లా యాక్చువల్గా ఉప్పల్ హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేశాక కొంచెం కిడ్నీ అది కొంచెం ప్రాబ్లం అయింది కదా. ఇంకెవరైనా దాతలు వాళ్ళు వీళ్ళు ఏమైనా ఉండొచ్చు, మేబీ అందుకే షిఫ్ట్ అయినారని మేము కూడా అనుకున్నాం. అయితే నేనేమనుకున్నా అంటే సరే మంచిగా తక్కువ అవుతుంది కదా, ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉంటే ఏమైనా కావచ్చు, మిరక్కలు కూడా కావచ్చు కదా. ఆ ఉద్దేశంతో అరే కొంచెం వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయినాక కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. మేము కూడా కొంచెం పెద్ద హాస్పిటల్కి పోయినాక తక్కువ అవుతుంది కదా అని. నైట్గా మార్నింగ్ ఇట్లా న్యూస్ వచ్చేసిన నేను ఆగకుండా. ఎందుకంటే చాలా బాధాకరం అండి. మంచి యాక్టర్. రీసెంట్గానే మీకు కూడా తెలుసు కోట గారు చనిపోయారు. చనిపోయిన వెంటనే ఈ న్యూస్ అయ్యేసరికి మాకు కూడా చాలా బాధేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే రోషన్ గారు కానీ నిరుపమ గారు కానీ మధ్యలో ఇంటర్వ్యూలు చేసి కొంచెం ఆయన గురించి తెలిసి బయటపడ్డాక కొంచెం నిలగట్టుకున్నారు అనుకున్నాము. ఈ లోపల ఈ న్యూస్ తెలిసినాక చాలా బాధ వేసింది. అలా కుటుంబానికి ప్రధాక సానుభూతి తెలియజేస్తున్నాను. అన్న ఇప్పుడు మొన్న 3 days బ్యాక్ కలిసినప్పుడు కూడా బాగానే ఉందన్నారు. అసలు ఎందుకు సడన్గా నిన్న నైట్ దాకా కూడా బాగానే ఉన్నారు, 8 తర్వాత నుంచే కొంచెం బ్రీతింగ్ అందలేదని కూడా అమ్మాయి గారు చెప్తున్నారు. నిన్న నైట్ 9:30కి అట్లా అయిపోయింది. యాక్చువల్లీ వాళ్ళు ఐసీయూ నుంచి పిలిచి డాక్టర్లు మేము బ్రీతింగ్ అందట్లేదు, ఒకసారి చెక్ చేస్తున్నాం, ఒక 2 minutes వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్పిండు. సరే అని చెప్పేసి మేము వెయిట్ చేసుకుంటూనే ఉన్నాం. ఈలోపు వచ్చేసి మమ్మల్ని లోపలికి రమ్మన్నారు. ఎవరైనా ఉండేది ఉంటే చూసేసుకోండి, అసలు బ్రీతింగ్ అస్సలు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండు. లాస్ట్లో అయిపోయింది ఇంకా అని చెప్పి అది. అంటే ముందే ఇండస్ట్రీ నుంచి సహాయం ఎవరికైనా అందినా సరే కొంచెం ముందు నుంచే బెటర్ అని అనుకుంటున్నారా ఇప్పుడు? అంటే ఎవరు దాతలు ముందుకు రాలేదు, ఈ టైం కూర్చుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదని చెప్పచ్చు. అంటే కొంచెం నాకు తెలిసి నేను బాబాయ్ని లాస్ట్ టైం నేనే తినిపించిన బాబాయ్కి నేను తినిపించిన లాస్ట్లో నేనే తినిపించిన. అదే లాస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు. అట్లాంటి సిచ్యువేషన్. అదే కిడ్నీ ఒక్కటి ఖరాబ్ అయిపోతే అది డయాలసిస్ ద్వారా చేస్తాము అని చెప్పేసి అన్నారు, కానీ లివర్ కూడా డ్యామేజ్ అయిపోయింది. లివర్కు మెడిసిన్ ఏమి ఉండదట, దాని ద్వారా అదే రికవరీ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పిళ్ళు. స్టెప్ బై స్టెప్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి ఇంకెంతమంది దాతలు వచ్చారు? ఎవరు రాలేదండి, ఇంకా ఎవరైతే రాలేదు, ఎవరు స్పందించలేదు, ఎవరు రాలేదు కూడా. ఎవరన్నా వచ్చి ఇంకొంచెం బెటర్గా అది చేసేది ఉంటే ఇంకా మంచి బెటర్ ట్రీట్మెంట్ ఏమన్నా జరిగేది కావచ్చు, కానీ ఎవరైతే రాలేదు. అంటే మీకు తెలిసినప్పుడు కానీ అప్పటి నుంచి ఇండస్ట్రీ నుంచి ఎంత పెద్దవాళ్ళు ఎవరి దగ్గర ఫోన్ కాల్ వచ్చిందో తెలియజేశారా ఎవరికైనా నైట్ నుంచి?
అంటే ఎవరికి అంటే ఆల్రెడీ మీడియా ద్వారా తెలిసే వాళ్ళకి తెలిసి ఉంటుంది మేబీ. మేము ప్రత్యేకించి ఎవరికైతే ఇంటిమేషన్ ఇవ్వలేదు, వాళ్ళ ద్వారా తెలుసుకొని వచ్చేవాళ్ళు వస్తున్నారు అంతే. కాకపోతే ఇలాంటి ఒక రోజు వస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బాబాయ్ ఎక్కడున్నా కానీ ఎవరికి ఏమన్నా జరిగింది అంటే ఫస్ట్ ఎక్కడున్నా కానీ అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ వెంటనే వెళ్ళిపోయేది, అక్కడ ఉండేది, అదంతా చూసుకునేది. ఈరోజు ఆయనకి ఇట్లా జరుగుతుంది, ఆయన కోసం ఇంతమంది ఈడికి వస్తారు, ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఎదురవుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లాంటి సిచ్యువేషన్ అది వచ్చింది. ఎందుకంటే ఇండస్ట్రీ ఒక కమెడియన్ని కోల్పోయింది అంతే, కానీ ఇక్కడ అయితే ఈ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఆ పిన్నికి కూడా వెళ్తే అసలు బాగుండదు. తమ్ముళ్ళు అంటే అట్లా వాళ్ళు ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఇక పిన్ని పరిస్థితి కూడా కొంచెం బాగాలేదు. బాబాయ్ వాళ్ళ మమ్మీ కూడా ఉంది, ఆమె కొంచెం ఏజ్డ్ చాలా. వాళ్ళను ఏమన్నా ఆర్థికంగా ఎవరన్నా ఇప్పటికైనా కొంచెం ముందుకు వచ్చి వాళ్ళు ఎవరైనా వీళ్ళకు అది చేసినా కూడా బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు దాకా ఎంతమంది ఆర్టిస్టుల దాకా వచ్చారు అంటే గబ్బర్ సింగ్ టీము వాళ్ళు వచ్చిళ్ళు. తర్వాత వరంగల్ నుంచి బాబాయ్కి ఎప్పుడు వరంగల్కి వచ్చినా కానీ వరంగల్ నుంచి వరంగల్ భాషాబాయ్ అని, తర్వాత ఎండి మస్తాను, ఇట్లా వీళ్ళందరూ ఉండేవాళ్ళు అన్నట్టు. ఇట్లా చాలామంది అక్కడ నుంచి ఊర్లో నుంచి కూడా రామప్ప నుంచి మెడికల్ షాపు రమేష్ తాత అని మామ అని పిలుచుకునేటోళ్ళు చాలామందిగా. సతీమణి గారు, ఫిష్ వెంకట్ గారు, సతీమణి గారు చెప్తూ వస్తున్నారు. అవును, అదే ఇప్పుడు ఇక బాబాయ్ది అంటే అయిపోయింది. ఉన్నోళ్ళనైనా కొంచెం ఆదుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్పేసి మేము కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ కూడా అసలు బాగాలేదు. ప్రాపర్గా ఉండడానికి కూడా ఒక ఇల్లు అనేది కూడా ఇంకా కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ కాలేదు. ఇట్లాంటి సిచ్యువేషన్. మీకు ఎప్పుడు తెలిసింది ఫిష్ వెంకట్ గారు చనిపోయారు? నిన్న రాత్రి 8 దాకా బాగానే ఉన్నారు అని వాళ్ళ అమ్మాయి గారు చెప్పారు. మీకు ఎప్పుడు తెలిసింది ఈ సంఘటన ఇలా జరిగింది? రాత్రి 9 o'clock వాళ్ళ బ్రదర్ మా అంటే ఫిష్ వెంకట్ అన్న కజన్ అబ్బాయి అవుతాడు అన్నమాట. అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు, అన్న ఇట్లా డాడీ ఇట్లా అయిపోయాడు అని చెప్పి. బాధ అనిపించింది. ఇండస్ట్రీలో చాలామంది పెద్ద యాక్టర్స్తో అన్నకి బాగా సన్నిహితం ఉంది, చాలామంది యాక్టర్స్తో చేశారు, సీనియర్ యాక్టర్స్తో. బట్ వాళ్ళు ఇంతవరకు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటారు? అండ్ గబ్బర్ సింగ్ టీమే వచ్చారని కూడా వాళ్ళ సతీమణి గారు అండ్ వాళ్ళ అమ్మాయి గారు ఇద్దరు చెప్పారు. అన్న ఇండస్ట్రీ వాళ్ళ గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే నేను చాలా చిన్నోడిని, అంత పెద్దల గురించి పెద్ద విషయాలు నేను చెప్పలేను. ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు వస్తారు, లేదన్న అట్లేం లేదు. కానీ గబ్బర్ సింగ్ బ్యాచ్ మేమందరం ఏంటంటే బాగా క్లోజ్. ఎందుకంటే గబ్బర్ సింగ్ బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఫిష్ వెంకట్ అన్న మేమందరం దగ్గరే ఉంటాం, ఇక్కడిక్కడే. అట్లానే మనకు ఇంకోటి ఏంటంటే బాండింగ్ కూడా ఎట్లా ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ ఉందన్నమాట ఫిష్ వెంకట్ అన్న తోటి. గబ్బర్ సింగ్ బ్యాచ్కు నాకు, ఫిష్ వెంకట్ అన్నకు వాళ్ళకు అట్లా ఉన్నది. సో ఎక్కువ మందికి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చూడండి, మన సినిమాలలో చాలా హెంచ్మెంట్స్ అండ్ సైడ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మొత్తం తిప్పండి, అందరూ వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళందరికీ బాగా దగ్గర మనిషి ఆయన. సినిమాల్లో విలన్ పక్కన చేసినప్పుడు వీళ్ళందరూ హెంచ్మెంట్స్ కూడా పక్కన చేసారు, అన్న పక్కన. ఆ బాండింగ్ వేరే ఉందన్నమాట. అది మీకు ఫిష్ వెంకట్ గారికి ఉన్న అనుబంధం ఎట్లాంటిది? ఇక బ్రదర్స్ లాగా అన్న, మాకు అన్నలాగా ఉంటుంది. నేను ఆది సినిమా నుంచి అన్నకు నాకు మంచి బాండింగ్ అనమాట. అప్పుడు అన్న వాళ్ళు మంచి క్యారెక్టర్ చేశారు ఆ సినిమాలో, నేను కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన. అక్కడ నుంచి మా ఇద్దరికి కూడా ఒక అన్న తమ్ముడు లాంటి బాండింగ్ ఉంటే మంచిగా చూసుకునేవాడు మమ్మల్ని కూడా. అప్పుడు అవుట్డోర్ పోయినప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు చాలా రోజులు 30 రోజుల దాకా అన్నతోటే రూమ్లోనే ఉంటుండే. నేను చాలా సినిమాలు చేశాము అట్లా. బన్నీ సినిమా, యోగి, నాయక్, వారేవా, తర్వాత కొన్ని సినిమాలు ఉన్న పేరు నాకు గుర్తులో ఇప్పుడు అని వచ్చేసి నేను అన్నగారు 20 సినిమాల దాకా చేసాం. నాయక్. మీరు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? అంటే లాస్ట్ టైం మాట్లాడింది మాత్రం లాస్ట్ ఇయర్ మాట్లాడాను, ఫోన్లో మాట్లాడినా. మొన్న మాత్రం కలిసినప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు అన్న నేను వచ్చినా అంటే టప్పని లేచి నన్ను చూశాడు. నాకు మంచి ఒక పాజిటివ్ వేలో నా మీద అది కళ్ళలో తెలిసిపోతుంది కదా మనకు. అదే అన్న మళ్ళీ మీరు రావాలన్నా, మళ్ళీ మనం వినయన సినిమా వేయాలన్నా, నువ్వు తొడగొట్టు చిన్న డైలాగ్ కొట్టాలన్నా, నీకోసం చూస్తున్నామన్నా అంటే ఆయన అంతా హ్యాపీ ఫీల్ అయ్యారు రోజు. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియజేశారా? నాకు తెలిసి 100% తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే పొద్దున హరీష్ శంకర్ గారు ట్వీట్ పెట్టారు, ప్లస్ అది కూడా పెట్టారు, అందులో స్టోరీలో కూడా పెట్టారు, వీఆర్ మిస్సింగ్ అని చెప్పి మంచి ఆర్టికల్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే సినిమా షూటింగ్ ఆ సినిమా ఉంది కదండి, ఇది ఉస్తాద్ భగత్ సింగ్. ఖచ్చితంగా సార్ కూడా తెలిసి ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లాగా హీరో కాదు, డిప్యూటీ సీఎం కదండి, వాళ్ళకి ప్రోటోకాల్స్ అవి ఉంటాయి. ఇప్పుడు దాకా ఓన్లీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళే వచ్చారు ఆర్టిస్టులు, ఇంకెవరు రాలేదు బయట సీనియర్ యాక్టర్స్ కానీ ఇండస్ట్రీ నుంచి కానీ అలా? అంటే ఇంకోటి ఏంటంటే ఇది మా ఇండస్ట్రీకి చాలా దూరం ఉంటుందండి, అడ్డగుట్ట చాలా దూరం ఉంటుంది. చాలామందికి తెలిసి ఉంటుంది, వాళ్ళ టైం ఎవరి పనులలో వాళ్ళకి బిజీ ఉన్నారో తెలియదు, కానీ వస్తే రావచ్చు చెప్పలేము.
అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి సాయం నుంచి అని ఎప్పటికైనా ఏమైనా అందజేస్తారనుకోవచ్చా ఇండస్ట్రీ నుంచి కానీ ఛాంబర్ నుంచి? పెద్దోళ్ళు పూనుకుంటే ముందు ఎవరైనా ఒక పెద్దోళ్ళు ఉంటే ఖచ్చితంగా అవుతుంది. అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఎవరైనా చూస్తుండొచ్చు అని అందరూ అనుకుంటారు కదా. ఎవరైనా ఒకళ్ళు స్టెప్ అప్ చేసి కొంచెం ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ చేస్తే మంచిదే పాపం. అంటే వాళ్ళకి ఆర్థికంగా బాగాలేదు, ఇప్పుడు చాలా సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉండే చాలామంది హెల్ప్ చేశారు. ఈ మధ్యకాలంలో నేను విశ్వక్సేన్ గారు చేసిన తర్వాత అంతకుముందు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వచ్చి కూడా ₹1,00,000 ఇచ్చారు నా ముంగటే. ఇంకా కొంతమంది మన యూట్యూబర్ అతను సత్య ఉంటాడు, వైజాగ్ సత్య, వాళ్ళందరూ యూట్యూబర్ని అతను పోగు చేసి తీసుకొచ్చి అతను కూడా చిన్న చాలామంది చేశారు మన దగ్గర. అని చాలామంది ఉన్నారు. మన ఇమ్రాన్ అని అతను యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ అని హనుమంతన్న కూడా వచ్చి వాళ్ళు కూడా చేశారు. చాలా ఏం లేదు, ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మంచి మంచి కామెడియన్స్ తెలుగు ఇండస్ట్రీ బాగా మిస్ అవుతుంది. అంటే అన్న లాంటి కామెడియన్స్ మంచి అంటే నిజంగా చాలా మిస్ అవుతాం. అన్నని సినిమాలో మళ్ళీ చూడాలంటే మళ్ళీ వివినాయక్ గారు సినిమా తీస్తే అందులో ఫిష్ వెంకట్ గారు లేని సినిమా చూడడం అంటే అది ఒక చిన్న బాధ అనిపిస్తుంది. బాగా మిస్ అవుతున్నాం విశ్వ వెంకట్ అన్నకి, రియల్లీ చాలా మిస్ అవుతున్నాం. రియల్లీ ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.